ప్రస్తుతం దేశం మొత్తం పార్లమెంట్ వైపే చూస్తోంది. కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఏం జరగబోతోంది అనేది సమయం కూడా దగ్గర పడుతోంది. ప్రధానంగా ఎఫ్సిఆర్ఏ బిల్లు కానీ, మహిళా రిజర్వేషన్ కానీ, అలాగే డీలిమిటేషన్, ఈ 3 బిల్లుల విషయంలో బీజేపీ మంచి పట్టు మీద ఉంది, ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని. అదే నేపథ్యంలో ఖర్గే టీం కూడా వీటిని వ్యతిరేకించడానికి, భారతీయ జనతా పార్టీ వ్యూహాలను చిత్తు చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారట. గతంలో కూడా విపక్షాలను సస్పెండ్ చేసి బిల్లులను ఎలాగ ఆమోదించారు, ఇప్పుడు ఆ తరహా కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక అనుమానం అయితే తెర మీదకి వస్తుంది. ఏం జరగబోతుంది ఈ 3 బిల్లుల వ్యవహారాల్లో, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఎఫ్సిఆర్ఏ బిల్లు చాలా కీలకం అనేది, అదే నేపథ్యంలో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఒకసారి బిల్లు ప్రవేశపెట్టి ఫెయిల్ అయిన సందర్భం. కానీ ఈసారి ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలి అనేది ఎలా ఉండబోతుంది, సాధ్యమవుతుందా? ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లేకపోతే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అసలు ఈ సెషన్లో తెస్తామని బీజేపీ ఎక్కడా చెప్పలా, లేదా మీడియా మాత్రమే స్పెక్యులేట్ చేసింది. తెస్తున్నారు అదుగో అని చెప్పేసి వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ విషయంలో ఇవి రెండు తేవాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ కన్ఫామ్ అయ్యాక తేవడం బెటర్, కానీ మళ్ళీ తెచ్చి మళ్ళీ చర్చించి మళ్ళీ చివరిలో ఓడిపోయి మళ్ళీ పక్కన పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే లాస్ట్ లో వెనక్కి తగ్గారని రాస్తారేమో వీళ్ళు అని వీళ్ళే రాస్తారు. అంటే వీళ్ళే రాస్తా అయిందంటారు, తర్వాత వీళ్ళే వెనక్కి తగ్గిందని రాస్తారు. వెనక్కి తగ్గారు, వాళ్ళ నోటుతో వాళ్ళు ఎఫ్సిఆర్ఏ బిల్ అయితే ప్రవేశపెట్టేశారు ఆల్రెడీ. ఈ రెండింటి ప్రవేశపెట్ల వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పటికీ కూడా 16 దాకా, అంటే ఏది మొన్న వచ్చిన ఆ తృణమూల్ వాళ్ళు ఎన్సిపిఐ కిందకి మారి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత శివసేన ఉద్ధవ్ థాకరే బ్యాచ్ ఎంపీలు కొంతమంది ఇటు షిఫ్ట్ అయ్యారు కదా షిండే పార్టీలోకి, వాళ్ళందరూ కలిపితే కూడా ఇంకా దాదాపు 30-40 సీట్లు కావాల్సి వస్తుంది. 310 ఏమో వచ్చింది అక్కడ, ఇక్కడ 360 దాకా రావాలి కదా. ఈ సందర్భంలో వీళ్ళు లెక్కేసేస్తుంది ఏంటి, డిఎంకే కూడా మద్దతు ఇచ్చేస్తాను. డిఎంకే ఇంతవరకు కన్ఫర్మ్ చేయట్లా. ఒకవేళ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలంటే ఏదో పితలాటకం పెడతారు తమిళనాడు రాజకీయ వాళ్ళు. వాళ్ళకి ఒకటి ప్రయోజనం నెరవేరాలంటే వాళ్ళకి ఇంకోటి ఏదో కావాలని కూడా అడుగుతారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఇంకా ఏమీ అధికారికంగా లేదు స్పందన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బిజు జనతాదళ్ వీళ్ళందరూ మద్దతు ఇస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి దాని కారణంగానే సరే టీఆర్ఎస్కి అసలు లేదు కదా రాజ్యసభలో ఒక సీట్ ఉన్నట్టు, దీంట్లో ఒక సీట్ కూడా లేదు లోక్సభలో, కాబట్టి వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు. కానీ లేదు ఇక్కడ క్యాలిక్యులేట్. దీంతో ఏమవుతున్నది, అక్కడ చాలా తగ్గుతున్నాయి సీట్లు. డిఎంకేను ఒప్పించుకుని తర్వాత సమాజ్వాదీనో ఎవరో ఒకళ్ళు ఐఎన్డిఏ కూటమిలో వాళ్ళు అడ్డం తిరగాలి, పెద్ద సీట్లు ఉన్నవాళ్ళు. అప్పుడు కానీ సాధ్యం కాదు. రెండవది వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్ దాంతో లింకప్ అయ్యి ఉంది. వీళ్ళు ఏమంటారంటే నువ్వు అది తీసేసి ఈ బిల్లు పెట్టంటారు. అది తీసేసి అసలు ఈ బిల్లు పెట్టక్కర్లా, మహిళా రిజర్వేషన్ బిల్లు. అంటే వాళ్ళు అనేది ఏంటి, డీలిమిటేషన్ బిల్లు తీసేసి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందేసింది. ఆచరణలో పెట్టడమే, ఆచరణలో పెట్టినప్పుడే ఆ బిల్లులో రాసింది ఏంటి, ఆఫ్టర్ డీలిమిటేషన్ అని ఉంది. డీలిమిటేషన్ ఇప్పుడెప్పుడు జరుగుతుంది, ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. ఎందుకు, ఈ జనాభా లెక్కలు పూర్తవ్వాలి. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత దాని ప్రాతిపదికన డీలిమిటేషన్. అంటే ఇప్పటికీ మనం ఈ ఏడాదిలో కొన్ని ప్రయోగాత్మక ఏరియాల్లో చేశారు జనాభా లెక్క. ఇవి మళ్ళీ సెట్ కావడానికి 2027 అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జనాభా లెక్క. అవన్నీ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇంకొక 6 నెలలు పడుతుంది. అంటే 2028 వచ్చేస్తుంది పూర్తవడానికి ఇదంతా. ఇప్పుడు ఆన్లైన్ ప్రాతిపదికన కాబట్టి పెద్ద కష్టం లేదనుకున్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తొందరగానే చేయాలి. కానీ అలా చేస్తే దేశంలో అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే లోకల్గా ఉన్న ప్రభుత్వాలు ఇష్టం ఉండకపోవచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు. డీలిమిటేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఒక ఆపరేషన్ చేయడం. మనకి పార్ట్ ఏదైనా, ఇప్పుడు ఎపెండిసైటిస్ అంటారు, ఉండుకం, అది లేకపోయినా బతుకుతాడు మనిషి, కానీ ఆ తర్వాత ఆహారపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మనకి ఈ ఎసిడిటీ ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుంది, అది ఆపరేషన్ చేసి తీసి పడేయచ్చు. కానీ ఆ ఆహారానికి సంబంధించి ఆ తర్వాత ఈ మసాలాలు తిన్నప్పుడు ఇబ్బంది పడతాయి. అవి లేకపోయినా బతకగలం, కానీ
నిరంతరం నరకం అనుభవించాలి. అదొక అలవాటు. అట్లాంటిది ఇక్కడ కూడా వ్యవహారం. ఉమ్, తేడా వచ్చిందంటే నియోజకవర్గం సంకనాకిపోద్ది, ఆ నాయకులు నాశనం అయిపోతారు. అవును. కాబట్టి అది అడ్డదిడ్డంగా చేయకూడదు, నిర్మాణాత్మకంగా చేయాలి. అది వేగంగా చేయలేరు. అక్కడ యాక్సెప్టబుల్ కాదు స్పీడ్. ఈ రెండింటిది సెట్ కావాలంటే ముందు అసలు బిల్లు అవ్వదు. అవును. మామూలుగా అయితే కనుక రొటీన్గా అయితే ఈ జనాభా లెక్కల తర్వాత ఇక ఎవరికి పార్లమెంట్లో తీసుకోనక్కర్లా, ఆటోమేటిక్ నియోజకవర్గాల పునర్విభజన వచ్చాడు. జనాభా లెక్కల తర్వాత భారతదేశపు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్ట ప్రకారం, అధికారాల ప్రకారం ప్రభుత్వం చేతిలో ఉంది. దానికి ఏ 2/3 వంతు అక్కర్లేదు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన చెయ్యాలి. అలా చేస్తే ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి 554 దగ్గర నుంచి మ్యాక్సిమం 650కి వెళ్తాయి సీట్లు. అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 30% సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాలలో పెరుగుతాయి, ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గుతాయి. ఇది ప్రాక్టికల్ నిజం. దీన్ని పరిష్కరించడానికి తీసుకొచ్చినటువంటి ఫార్ములానే 50% ప్లస్ రాజ్యాంగ సవరణ అన్నటువంటి దానికోసం. అది ఒప్పుకోకపోతే దేశంలోనే అనేక పార్టీలు సంకనాకిపోతాయి, అనేక రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి. ఒక్క జేపీ గారు చెప్పినటువంటి లెక్కనే చూసుకోండి. డిలిమిటేషన్లో తెలంగాణలోనూ సీట్లు తగ్గుతాయి, ఆంధ్రలోనూ సీట్లు తగ్గుతాయి అని ఓపెన్గా చెప్పారు లెక్కతో సహా. ఏ సీట్లు ఎంత తగ్గుతాయి అన్నాడు. అదేది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా తగ్గిపోతారు జనాభా. ఎందుకంటే పుట్టుకల సంఖ్య తగ్గిపోయింది కదా. 2.1% కంటే ఎక్కువ పుట్టుకల సంఖ్య ఉండాలి. ఇక్కడ 1.5 పడిపోయింది మనకి. అంటే పుట్టుకల సంఖ్య ఇవాళ పడిపోలా, గత 10 ఏళ్లలో పడిపోయింది. పడిపోయినప్పుడు జనాభా లెక్కల్లో తేడా వచ్చేసినట్టే కదా అక్కడ. ఆ ప్రాతిపదికని ఎలా పెడతారు ఇంకా వీళ్ళు? అప్పుడు మనకి ఉన్న సీట్లు కూడా తగ్గుతాయి అన్నటువంటి విషయం ఇక్కడ క్లారిటీ ఉంది. ఇవన్నిటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ కానీ, వీళ్ళకి అవగాహన లేక తెలుసు. వీళ్ళందరి అతి భయం ఏంటి అంటే నియోజకవర్గాల పునర్విభజన స్థాయికి తగ్గ కేడర్ వీళ్ళ దగ్గర లేరు, తగ్గ అభ్యర్థులు వీళ్ళ దగ్గర లేరు. ఇవాళ ఒక అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అంటే మినిమం 100 crores ఖర్చు పెట్టగలిగినోడు ఆంధ్ర, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు 100కి తక్కువ కాకూడదు, 500 దాకా ఖర్చు పెట్టుకోగలిగినారు. రూపాయలు కాదు, 100 కోట్ల నుంచి 500 కోట్లు పార్లమెంట్ సభ్యులకి. అసెంబ్లీ సభ్యులకి 25 లక్షల నుంచి 25 కోట్ల నుంచి 50-100 ఒక్కో చోట పోటీని బట్టి ఉంటుంది. ఇదివరకు అనేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ కాంపిటీషన్, కోట్ల రూపాయలు కుమ్మరించేది విజయవాడ సీట్. ఒకప్పుడు జయరాం రమేష్, ఉపేంద్ర, కోట్లకి కోట్లే. దేశంలోనే రిచెస్ట్ ఎక్స్పెండిచర్ జరిగినటువంటి నియోజకవర్గం కింద విజయవాడ ఉంది. తర్వాత లగడపాటి రాజగోపాలు, జయరాం రమేష్, ఇట్లాగా. అంటే జై రమేష్ అని ఉండేవాడు ఆయన, దాసరి బాలవర్ధన్ రావు వాళ్ళ తమ్ముడు, ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఓనర్ అనమాట. అశ్విని దత్తు వీళ్ళకి పోటీ జరిగింది అప్పుడు, ఉపేంద్ర, ఇది లగడపాటికి ఉపేంద్రకు అప్పుడు జరిగింది. ఇట్లాంటివన్నీ లెక్కలేసుకున్నప్పుడు కౌంట్ కదా అక్కడ భారీ ఎత్తున. ఆ కౌంట్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మారిపోతుంది అనమాట. ఇప్పుడు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మినిమం 25 కోట్లు అవుతుంది అక్కడ. ఎంపీకి 25 కోట్ల నుంచి 50 కోట్లు అవుతుంది. కాబట్టి ఈ లెక్కలు చూసుకునేటటువంటి సందర్భంలో అంతంత ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్కి తగ్గిపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోని రిచెస్ట్ అంతా ఉండేవాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇవాళ ఉన్న సీట్లకే ఉత్తర భారతదేశంలో సీట్లు మనుషులు దొరకట్ల, బలవంతంగా అంటగట్టాల్సి వస్తుంది సీట్లు. ఈవెన్ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూడండి, బలవంతుడైన క్యాండిడేట్ ఎవరున్నారు మొన్నటిసారి వాళ్ళకి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. పాత మాజీ మంత్రులు ఓకే, కానీ వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? అలాంటి కమ్యూనిస్ట్కి అయితే అసలు ఉన్నారు పరిస్థితి. ఆ కేరళలోనూ బెంగాల్లోనూ చూసుకోవాలి కమ్యూనిస్ట్. కాబట్టి ఎక్కువ వద్దని కోరుకుంటున్నారు వీళ్ళు. ఇంకోటి, ఎక్కువ స్థానాలకు వెళ్తే బీజేపీ కొట్టేస్తుందని వీళ్ళ భయం మెయిన్. అందుకోసం ఈ పెంటంతా చేస్తున్నారు. కానీ బలం పరంగా అయితే ఈ బిల్ అయినా ఎఫ్సిఆర్ఏ బిల్ అయినా నగ్గే అవకాశం ఉంటుందా? ఎఫ్సిఆర్ఏ బిల్లుకి అసలు ఏ ప్రాబ్లం లేదు. దానికి 2/3 అక్కర్లా, సింపుల్గా వెళ్ళిపోద్ది. మూజువాణి ఓడ్చాలి.
ఓటింగ్ ఇచ్చినా వీళ్ళకి ఎక్కువ ఉంటారు సభ్యులు, కనీసం 40-50-100 మందికి పైగా సభ్యులు ఎక్కువ ఉంటారు, ఓట్లు ఎక్కువ పడతాయి వీళ్ళకి. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్ అయితే గనక లేదు, ప్రాబ్లం లేదు. కానీ సంథింగ్ ఏదో ఇంటర్నేషనల్ ప్రెషర్తో పాటు ఇంటర్నల్ స్ట్రగుల్ ప్రెషర్, సివిల్ వార్ క్రియేట్ చేయడానికి కుట్ర జరుగుతుంది దేశంలో. దీన్ని అడ్డుపెట్టి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంఘాలని రెచ్చగొట్టి, అట్లాగే ఇప్పుడు మీకు ఆ మధ్యన గుర్తు తెచ్చుకుంటే మన కదిరి ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో అక్కడ ఏదో స్వచ్ఛంద సంస్థ ఉండేది, వాళ్ళకి ఫండింగ్ ఆగిపోయింది ఈ ఎఫ్సిఆర్ఏ రూల్స్ ప్రకారం. దాంతో చాలా రోజులు వాళ్ళు ధర్నాల ఆందోళన చేయాల్సి వచ్చింది. లోకేష్ కూడా వెళ్ళి మాట్లాడాడు వాళ్ళతో, అదేదో దాని క్రిస్టియన్ సంఘం అనుకున్నారు, లేదు లేదు మాది స్వచ్ఛంద సంస్థ, మాకు క్రైస్తవంతో సంబంధం లేదు, మత మార్పిడితో సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది ఆ సంస్థ. మేము అనేక మంది పేదలకి డబ్బులు ఇవ్వడం వల్ల చదువుకుంటున్నారు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా నిజాయితీతో ఆ సంస్థలు చేస్తుంటే అసలు డబ్బులు ఆపాల్సిన పనే లేదు. సరే సగం తింటున్నారు, సగం ఖర్చు పెడుతున్నారు, ఈ సగం తినే దాంట్లో మత మార్పిడి చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్న వల్లనే కదా ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తుంది. బట్ ఆ డబ్బులు తినేవాడికి మాత్రం ఫ్రీగా వస్తున్న డబ్బులు ఆగిపోతే సమస్య కదా. అదే కదా, వాళ్ళతో అన్రెస్ట్. ఇప్పుడు అసలు లేకపోవడం వేరు, వచ్చే డబ్బులు నోటి దగ్గరకు వచ్చే ముద్ద వేరు పోవడం వేరు. అప్పుడు రెచ్చగొడితే రెచ్చిపోతారు. కాబట్టి సంథింగ్ వీళ్ళేదో ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే జంజీ ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు ఎట్లయితే జరిగిందో అట్లాంటి దేశవ్యాప్తంగా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటిది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి వెనక ముందు ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అలాంటి వాళ్ళకి ఐఎన్డిఏ కూటమి సపోర్ట్ చేస్తుందా ఈ బిల్లు విషయంలో? ఎందుకు చేయదు? ఎఫ్సిఆర్ఏ విషయంలో ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది కాంగ్రెస్, కమ్యూనిస్టులే. ఎందుకంటే పర్యావరణ సంఘాల పేరుతో, మానవ పౌర హక్కుల సంఘాల పేరుతో డబ్బులు తినేవాళ్ళేమో కమ్యూనిస్టులు విదేశాలు. వాళ్ళ విచిత్రం ఏంటంటే చైనా వాడు డబ్బులు కాదు, అక్కడికి వచ్చేది అమెరికా, యూరప్ దేశాన్ని ఈ మానవ పౌర హక్కుల సంఘాల పేరుతో. కమ్యూనిస్టులు ఏ పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకిస్తారు ఆ దేశాల నుంచి వచ్చే డబ్బులు కమ్యూనిస్ట్ అనుకూల అనుబంధ సంఘాలు ఉంటాయి అవి. రెండవది వచ్చేటప్పటికి ఈ చర్చిలు, మసీదులు, వీటి రిలేటెడ్ సంఘాలు, వాళ్ళ కాంగ్రెస్ ఎఫిలియేషన్ ఎక్కువ. కాంగ్రెస్ నాయకులు అందులో ఉన్నోళ్ళు కాంగ్రెస్లోకి చేరడము, లేదా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు వాటిలో సలహాదారులుగాను మద్దతుదారులుగాను ఉంటారు. దగ్గరగా 45,000 కోట్లండి ఏడాదికి వచ్చేది. 45,000 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 25,000 కోట్లు వస్తాయి. దగ్గరగా ఒక 70,000 కోట్ల రూపాయలు ఆగిపోతే కొన్ని లక్షల మంది ఏమో ఉపాధి దెబ్బతింటారు, కొన్ని కోట్ల మందికి నోటికొచ్చే ముద్ద ఆగిపోతాయి. కాబట్టి భయపడుతున్నారు అక్కడ. సార్ ఒక రకంగా అంటే మామూలుగా జనరల్ డౌట్, మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకునే విషయంలో విదేశీ శక్తులు ఏ రకంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా వద్దంది, యూకే వద్దంది. ఎందుకంటే వాళ్ళ దేశాలలో వాళ్ళు ప్రమాణమే బైబిల్ మీద చేస్తారు. మీకు అమెరికా అధ్యక్షుడు దేని మీద ప్రమాణం చేస్తాడు? బైబిల్ మీదనే, భగవద్గీత మీద కాదు కదా. బ్రిటన్ ప్రధానమంత్రి అంతే కదా, బైబిల్ మీదనే కదా. అంటే మనకి ఇక్కడ భగవద్గీత ఎలాగో వాళ్ళకి వాళ్ళ మత పెద్దల ప్రెషర్ ఉంది. మత పెద్దలు ఇక్కడ భారతదేశంలో మత మార్పిడికి 77 ఏళ్లలో చాలా సాధించారు. కనీసం మనల్ని 30% మార్చగలిగారు ఈ దేశం. ఈ దళిత క్రైస్తవ రిజర్వేషన్ గొడవ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన విధానం ప్రకారం మతం మారితే రిజర్వేషన్ చెల్లదని చాలా స్పష్టంగా రాసేసారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా తీర్చలేదు, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా మార్చలేదు, ధర్మాసనాలు కూడా మార్చలేదు. క్లియర్గా రాశారు రాజ్యాంగం. మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఎవరు తీర్పులు ఇవ్వలేరు. కాబట్టి అది ఎలాగైనా చెయ్యాలి అనేటటువంటిది ఇంతకుముందు కాంగ్రెస్ ట్రై చేసింది. దళిత క్రైస్తవ రిజర్వేషన్ కోర్టు కొట్టేసింది, ప్లస్ పార్లమెంట్ బీజేపీ అడ్డుపడింది. ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కాంగ్రెస్ మీద, అంత స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ల్యాబీ. వాళ్ళు ఇంకోటి అక్కడ సోనియాకి వచ్చేవారు ఆ సామాజిక వర్గమే. కాబట్టి వాళ్ళు చాలా ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. వాళ్ళు అవసరమైతే ప్రాణాలు తెగించైనా పోరాడేస్తారు దీన్ని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో మత మార్పిళ్ళు భారీగా జరిగిపోయినాయి, గిరిజన ప్రాంతాల్లో బలంగా మత మార్పిళ్ళు జరిగిపోయినాయి. ఇక శాంతం గూడాలు మార్చేయాలనుకుంటున్న టైంలో బీజేపీ వచ్చింది, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. దీన్ని తట్టుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఆగిపోయినాయి అనుకోండి. ఇప్పుడు
ఆ ఊర్లో ఉన్నటువంటి గిరిజనులకి ఒక 1000 మంది ఉంటే 1000 మందిలో 900 మందిని మార్చేశారు. ఓ 100 మంది ద్వారా వీళ్ళు మళ్ళీ రివర్స్లో చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇప్పటికే ఈ ఆయా కులాల వాళ్ళకి ఈ హిందుత్వ శిక్షణ ఇప్పించి పూజారులుగా అది చేస్తుండటం, గుళ్ళు కట్టించే ఏర్పాట్లు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు చేస్తుండటం వల్ల మత మార్పిడులు ఆగినాయి. కొన్ని చోట్ల రివర్స్ కూడా జరుగుతుంది. అది జరిగిపోయిందంటే ఒక 10 ఏళ్ళు కనుక మోడీ ఉన్నాడు అనుకోండి, 10-15 ఏళ్ళు బీజేపీ ఉందనుకోండి, మళ్ళీ రివర్స్ మత మార్పిడి చాలా జరుగుతాయి దేశం. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళకి డబ్బులు వస్తూ ఉండాలి. వస్తుంటే నీకు ఏదో ఒకటి ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళని మతం మారకుండా చూసుకుంటారు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అదేదో మత ప్రబోధకులు అని చెప్పుకుంటుంటారు కొంతమంది, వర్షాలను ఆపుతుంటారు, ఉన్నట్టుండి మనకి కాళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడు చూడగలుగుతారు. ఇట్లాంటి వాళ్ళు పెట్టే మీటింగులకి 1,00,000 మంది వస్తారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి తిండి ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నిజంగా వాళ్ళు నిజాయితీగా చేయగలుగురు అట్లాగా? అట్లాంటప్పుడు అనిల్ శాస్త్రి గారి ఆవిడికి ఆపరేషన్ ఎందుకు చేయించాలి హాస్పిటల్లో? ఆయన వర్షాలని ఆపగలడు కదా, అట్లా అంటే తగ్గిపోవాలి కదా. కానీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు. ఈ నమ్మకం పోతుందిగా డబ్బులు లేకపోతే. ఒక రకంగా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏమో చాలా పెద్ద. అదే ఎందుకంటే నేరుగా వచ్చి సార్ ఒకటి ఈ బిల్లుతో ఎఫ్సిఆర్ఏతో ఇతర మతాల విస్తరణ అనేది నిజంగా కంప్లీట్ గా బ్రేక్ అవుతుందా? ఇక్కడ కంప్లీట్ ఏమో అవ్వదు కానీ తగ్గుతుంది. ఇప్పుడు మనకి విద్య పేరుతో ఒక స్కూల్కి ఫండింగ్ వస్తుంది. అవును, ఆ స్టూడెంట్స్ ఎవరో నువ్వు ఆధార్తో సాలింకి అంటున్నారు. ఓకే, వాళ్ళకి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ వస్తుందా లేదా, లేదా ప్రభుత్వం నుంచి వస్తుందా, వాళ్ళు ఫీజు కడుతున్నారా లేదా? ఫీజు ఎట్లాగో ఆన్లైన్లోనే కట్టించుకుంటున్నాం కదా ఇప్పుడు, కాదు అని చెప్పడానికి లేదు. అప్పుడు క్లాష్ వస్తుంది. సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఆ సదర్ సంస్థని రేపు పొద్దున అనుమతి రద్దు చేశారనుకోండి, కథం అయిపోయా. అందుకని భయం వీళ్ళందరికీ కూడా. అదే కదా, రైట్ రైట్. చూద్దాం మొత్తానికి కీలక బిల్లుల విషయంలో ఏం జరగబోతోంది అనేది రేపు 13వ తేదీ తర్వాత. నిజంగా మరి 3 బిల్లులు ప్రవేశపెడతారా, లేదంటే ఎఫ్సిఆర్ఏ బిల్లు ఈజీగా ఆమోదం పొందేస్తుందా, ఏం జరుగుతుంది అనేది ఇంక వేచి చూడాల్సి.